అసలు ఇదంతా కాదన్య నిజంగా జేఈలో చీట్ కోడ్స్ ఉంటాయా అంటే హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం చాలా మంది స్టూడెంట్ మైండ్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ డౌట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే జేఈలో నిజంగా చీట్ కోడ్స్ ఉన్నాయా, అవి వర్కౌట్ అవుతాయా, ఒక లేకపోతే అది రూమరా కాదా అన్నది అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లారిటీగా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోలో నేను చాలా మంచి ట్రిక్స్ చెప్తాను, ఇంకా రియాలిటీ కూడా చెప్పబోతున్నాను. చీట్ కోడ్స్ నిజంగా వర్కౌట్ అవుతాయి అవ్వా, వాటి గురించి మొత్తం డీటెయిల్గా చెప్పబోతున్నాను. అసలు ఇదంతా కాదని నిజంగా జేఈలో చీట్ కోడ్స్ ఉంటాయా అంటే నో. ఆగండి, మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను. ఈ వీడియోని మీకు కొంచెం క్లారిటీ రావడం కోసం ఒక 5 సెక్షన్స్గా డివైడ్ చేసి పెట్టాను. సెక్షన్ 1 ఏంటంటే చీట్ కోడ్స్ మిత్. ముందుగా మనందరికీ ఒక క్లారిటీ రావాలి, అసలు చీట్ కోడ్స్ అంటే ఏంటి అని. చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు ఒక చీట్ కోడ్స్ కంటూ ట్రిక్స్ ఉంటాయేమో, షార్ట్ కట్స్ ఉంటాయేమో, ఇంకేం ఏదో మ్యాజిక్ నెంబర్ అంటే అన్ని సెక్షన్ ఏలో పెట్టించుకోవచ్చు అంటే ఎంసెట్ లాగా, అంటే ఈ విధంగా ఉంటుందేమో జేఈలో చీట్ కోడ్స్ అని అయితే కొంతమంది అనుకుంటారు, ఎంసెట్ వైపు కొంచెం చదువుతున్న వాళ్ళు. నేను చెప్పింది ఏంటంటే అసలు ఇవేమీ కాదు. జేఈ మెయిన్స్ లాంటి నేషనల్ లెవెల్ ఎగ్జామ్లో ఇటువంటి రెడీమేడ్ చీట్ కోడ్స్ లాంటివి ఏటి ఉండవు. ఎన్టీఏ పేపర్ని చాలా కేర్ఫుల్గా క్రియేట్ చేసి పెడుతుంది. అంటే ఎటువంటి షార్ట్ కట్స్ ఎవరికి అందనంత దారుణంగా అది క్రియేట్ చేసి పెడుతుంది. అంటే కాన్సెప్ట్ ఉన్నట్టు చేయగలడు. చీట్ కోడ్స్ వాడుతూ ర్యాంకులు కొడదాం అన్నోళ్ళు అయితే అవ్వదు, అసలు అది అసాధ్యం. అది ఇప్పటికొచ్చి కొట్టినట్టయితే నాకు అసలు ఐడియా కూడా లేదు. సెక్షన్ 2 అసలైన చీట్ కోడ్ అంటే ఏంటి. నిజం చెప్పాలంటే అవి చీట్ కోడ్స్ కాదు, మీ టైంని సేవ్ చేస్తున్న స్మార్ట్ హ్యాక్స్ అండ్ ప్రిపరేషన్ టిప్స్. అంటే మీరు నార్మల్గా చదివిన దాన్ని బట్టి మీకు కొంచెం టైం సేవ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు కెమిస్ట్రీలో ఎన్సీఆర్టీ టైం సేవ్ చేస్తుంది. అది ఎన్సీఆర్టీ చదవకుండా మీరు సీదా కాన్సెప్ట్ చదువుతూ వెళ్తే మీకు టైం కొంచెం కిల్ అవుతుంది. కాబట్టి టైం సేవ్ చేస్తుందంటే అదొక స్ట్రాటజీ లెక్క. దాన్ని కొంతమంది చీట్ కోడ్ అనుకుంటారు. ఇలా చెప్తాను, సబ్జెక్ట్ వైజ్ దేన్ని ప్రిపరేషన్ స్ట్రాటజీస్, దేన్ని చీట్ కోడ్ అనుకుంటారు అన్నీ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పీవైక్యూస్లో మీరు 100/100 షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకున్నా వేస్టే. అదైతే మీరు లాస్ట్ 10 years పీవైక్యూస్ చేసుకొని వెళ్ళండి, మినిమం మోడల్స్ రిపీట్ అయినా కూడా మీరు చేయొచ్చు, అదే బెస్ట్. అదే మీరు ఎన్ని షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకున్నా, డైరెక్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ గుర్తుపెట్టుకున్నా రిపీట్ అవ్వదు కదా ఎలా క్వశ్చన్. కనీసం మోడల్ రిపీట్ అయినా మీరు నోమరికల్ చేంజ్ చేస్తే చేయలేరు. మోడల్ మీరు అర్థం చేసుకుంటే ఆ మోడల్ ద్వారా మీకు ఇచ్చిన క్వశ్చన్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఈ విధంగానే మీరు టైం మేనేజ్ చేసుకుంటారు కదా సబ్జెక్ట్ వైజ్, ఒక సబ్జెక్ట్కి ఇంత టైం ఇవ్వాలి, ఒక సబ్జెక్ట్కి ఇంత టైం ఇవ్వాలి అన్నది టైం మేనేజ్ చేసుకుంటారు కదా. ఇది కూడా ఒక రకంగా చీట్ కోడ్ కిందదే. ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి మంచి టైం మేనేజ్మెంట్ చేసుకోడు, ఇంకో అబ్బాయి టైం మేనేజ్ చేసుకుంటాడు. చేసుకున్నోడికి డిఫరెన్స్ ఉంటుంది. చేసుకున్నోడు బాగుపడతాడు, చేసుకున్నాడు కొంచెం డిలే అవుతాడు. కాబట్టి ఇది కూడా ఒక రకమైన చీట్ కోడ్ లాంటిదే. ఇన్ ద సేమ్ వే ఎన్సీఆర్టీలో 9/9 చదవడం కూడా. ఇప్పుడు ఎన్సీఆర్టీ మీరు 9/9 చదువుకొని వెళ్ళాడు ఒక అబ్బాయి, ఇంకో అబ్బాయి ఎన్సీఆర్టీ చదవకుండా వెళ్ళాడు. ఇప్పుడు చదవనోడికి డిఫరెన్స్ ఏంటంటే చదివినోడికి 60% క్వశ్చన్ పేపర్ సాల్వ్ అయిపోద్ది ఎగ్జామ్ హాల్లోనే. అదే చదవనోడికి ఏంటంటే చేయలేడు, కొంచెం డిఫికల్టీ ఫీల్ అవుతాడు. అది కూడా ఒక రకంగా చీట్ కోడ్ లాంటిదే. చెప్తున్నాను చూడండి, పీవైక్యూస్, ఎన్సీఆర్టీ లైన్ బై లైన్, టైం మేనేజ్మెంట్, ఇవన్నీ చీట్ కోడ్ అంటారు కానీ ఇది ఒక విధంగా చీట్ కోడ్ లాంటివే. సెక్షన్ 3 సబ్జెక్ట్ వైజ్ స్మార్ట్ హ్యాక్స్. అంటే ఇప్పుడు మనం దేని అనుకుంటాం అని చెప్పాను కదా, సబ్జెక్ట్ వైజ్ దేని చీట్ కోడ్గా మనం భావిస్తాం మ్యాక్సిమం స్టూడెంట్స్ అనే విధాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాం. ఫస్ట్ కెమిస్ట్రీలో ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ చదవడం కన్నా ఇంకో పెద్ద చీట్ కోడ్ అంటూ ఇంకోటి లేదు. ఎవడైనా అదే చేస్తాడు. మీరు చదవలేదంటే ఇనార్గానిక్ వదిలేయడమే. అదే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే నేమ్డ్ రియాక్షన్స్, వాటి యొక్క మెకానిజం చదువుకెళ్తే ఇంకా యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి కెమిస్ట్రీలో అయితే వీటిని చీట్ కోడ్స్ అంటారు. ఫిజికల్ కెమిస్ట్రీ అంటే ఫార్ములా బేస్డ్, మీరు ఫార్ములా చదువుకి వెళ్ళిపోవచ్చు. కెమిస్ట్రీ మొత్తం కవర్ చేసేయచ్చు. ఇనార్గానిక్తో ఎన్సీఆర్టీ, ఆర్గానిక్ మెకానిజమ్స్, ఫిజికల్ కెమిస్ట్రీ ఫార్ములాస్. ఈ విధంగా కెమిస్ట్రీ ఈజీగా సులువుగా తగ్గొట్టవచ్చు. ఫిజిక్స్లో డైరెక్ట్ ఫార్ములాస్ని బట్టి కొట్టుకెళ్ళే బదులు మీరు పీవైసీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినా, లేకపోతే డెరివేషన్స్ ఫార్ములాస్ని ప్రాక్టీస్ చేసిన, డెరివేషన్లో ఒక 5-6 స్టెప్స్ ఉంటాయి. 5-6 స్టెప్స్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని ఒక స్టెప్ దగ్గర తగ్గొట్టి దాన్ని ఫార్ములాని క్వశ్చన్ కింద వాడు ఫ్రేమ్ చేసిస్తాడు ఎగ్జామ్ హాల్లో. అక్కడ మీరు ఎక్కడ ఫ్రేమ్ చేస్తారని మీరు గెస్ చేస్తే చాలు, మీకు ఆల్మోస్ట్ ఫిజిక్స్ వచ్చేసినట్టే. ఇంకా న్యూమరికల్ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ప్రీవియస్ ఇయర్లో, అవి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఫిజిక్స్ చాలా ఈజీగా ఇస్తున్నాడు. కాబట్టి న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్ కూడా మ్యాథ్స్ ఈజీగానే ఉంటాయి. కాబట్టి మీరు అది వదిలితే మీరు మార్క్స్ కొంచెం లూజ్ అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా వాళ్ళు చీట్ కోడ్స్ అనేవి కన్సిడర్ చేస్తారు మ్యాక్సిమం. మ్యాథ్స్ స్పెసిఫిక్గా చీట్ కోడ్స్ అంటే చెప్పుకోవడం కంటే ఏటీ లేవు. నిజం చెప్తున్నాను, మ్యాథ్స్ నేను చేసిన దాని ప్రకారం పీవైక్యూస్ చేసుకెళ్ళండి, ఆ మోడల్స్ అర్థం చేసుకోండి, వాడు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దింపుతున్నాడు. అనవసరమైన మోడల్స్ చేయకండి, దయచేసి చేయకండి, ఓకేనా.
ఇంపార్టెంట్ బైనామియల్లో మల్టీనామియల్ థియరం, కోఎఫిషియెంట్స్ అంటే ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ చేసుకెళ్ళండి మ్యాథ్స్లో. ఇంకా ఎక్కువ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ రానివ్వకండి మ్యాథ్స్లో, ఎందుకంటే న్యూమరికల్లో క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ వల్ల ఆన్సర్ మ్యాక్సిమం పోవచ్చు, కాబట్టి కొంచెం చూసుకోండి మ్యాథ్స్లో. అండ్ సెక్షన్ 4.8 అంటే ప్రాక్టికల్ టిప్స్ డ్యూరింగ్ ఎగ్జామ్. మనకి ఎగ్జామ్ హాల్లో కొన్ని స్ట్రాటజీస్ మనకి చీట్ కోడ్స్ వర్కౌట్ అవుతాయి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అటెంప్ట్ ఈజీ క్వశ్చన్స్, ఆ తర్వాత మీడియం లెవెల్ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్కి వెళ్ళండి. లేదు నేను 1, 2 తర్వాత 3 వెళ్తానంటే అవ్వదు. ఏమో సెకండ్ క్వశ్చన్ టఫ్ పడిపోయింది అనుకోండి, మీరు ప్రాబ్లంలో పడతారు. అదే 1, 2 టఫ్ పడితే డైరెక్ట్ 3కి వెళ్ళిపోండి. 3 మీడియం క్వశ్చన్ అయినా పర్లేదు చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ టైం తీసుకునే విధంగా మీరు చూసుకోకండి. ఎక్కువ టైం తీసుకుంటే పక్కకి వెళ్ళిపోండి. ఇది కూడా విధంగా చీట్ కోడ్ లాంటిదే. మీరు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారు, మీరు చేసే ప్రతి స్మార్ట్ వర్క్ ఒక చీట్ కోడ్ కిందదే. ఓకేనా? ఎంసెట్లో అయినా ఇంతే. సెక్షన్ 5 రియాలిటీ. సో గైస్ మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి, జేఈఈ మెయిన్స్ రెడీమేడ్గా చీట్ కోడ్స్ అనేవి ఏవి లేవు. మీరు చేసే డెడికేషన్ ప్లస్ స్మార్ట్ వర్క్ కలిపితేనే ఒక పెద్ద చీట్ కోడ్ లాంటిది. మీ డెడికేషన్ అంటే మీరు కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి, అదే ఒక పెద్ద చీట్ కోడ్ వర్కౌట్ అవుతుంది. స్మార్ట్ వర్క్ యూజ్ చేయాలి. నేను ఎన్సీఆర్టీ చదవను, కెమిస్ట్రీ లెక్చరర్స్ చెప్పింది చూస్తాను, లెక్చరర్స్ చెప్పింది చూడండి, కానీ మీరు ఎన్సీఆర్టీ రీచ్ చేయండి. ఎన్సీఆర్టీ రీచ్ చేస్తేనే మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ఇటువంటి మీ స్మార్ట్ ట్రిక్స్ యూజ్ చేస్తేనే ఇది మీకు సక్సెస్ వైపు దారి చూపిస్తుంది. మీరు రెగ్యులర్గా చెప్పింది ప్రాక్టీస్ చేస్తూ ఇంకా రివిజన్ చేస్తూ ఉంటే మీకు ఎటువంటి చీట్ కోడ్స్ అక్కర్లేదు. ఈ విషయం చెప్పడానికి నేను స్టార్టింగ్ నుంచి మొత్తుకుంటున్నాను, చీట్ కోడ్స్ అనేవి లేవురా బాబు అనేసి. కానీ చాలా మంది చీట్ కోడ్స్ మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ప్రిపరేషన్ ఈ మధ్య స్టార్ట్ చేశారనుకోండి, ఒక 1 వీక్ 2 వీక్స్ అలా చేస్తారు. తర్వాత చిరాకు వస్తుంది, అరే ఏట్రా ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటున్నారు మనం ఎందుకు చేయాలి అనేసి దాంతో మీరు చీట్ కోడ్స్ వైపు మళ్ళీపోతారు. చీట్ కోడ్స్ ఉంటాయో ఉండవని జేఈ చీట్ కోడ్స్ అని చూస్తారు. నాలాంటి వీడియో ఏదో తగులుతుంది, ఏదో సోచ్ చెప్పాడు కదా అని పక్క వెళ్ళిపోతారు. కానీ ఇదే రియాలిటీ. జేఈలో చీట్ కోడ్స్ వాడి హైయెస్ట్ ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు నాకు తెలిసి లేరు. ఒకళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఐఐటీస్కో జేఈ మెయిన్స్కి వెళ్ళి దొరికిపోతారు. అక్కడికి అందరు టాపర్స్ వస్తారు, వీళ్ళు చీట్ కోడ్స్ ద్వారా వెళ్తారు. కాబట్టి మీరు కామన్ సెన్స్ వాడండి, ఇదే రియల్ అనిపిస్తుంది మీకు కూడా. చీట్ కోడ్స్ వాడు వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళు అక్కడ వాళ్ళంత స్పీడ్గా వీళ్ళు రాణించలేరు. మ్యాక్సిమం బీటెక్లో అంటే ఆ లెవెల్ ఆఫ్ బీటెక్లో కొంచెం టఫ్గానే ఉంటుంది పేపర్, అప్పుడు వీళ్ళు దొరికిపోతారు. సో అంతే గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఇటువంటి నాకు చాలా ఇంపార్టెంట్. రిమెంబర్ వన్ థింగ్ గైస్, హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ప్లస్ డెడికేషన్ కన్సిస్టెంటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ సక్సెస్ ఆఫ్ జేఈఈ మెయిన్స్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ గైస్, ఉంటాను, బాయ్ బాయ్.